యువర్ ఫాల్ట్ లండన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 3 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు ఈ మూవీని ఎన్ని సార్లు చూడాలి మామ? 'మై ఫాల్ట్' అన్నాడు ఎప్పుడో రిలీజ్ చేశాడు. మళ్ళీ 'యువర్ ఫాల్ట్' అన్నాడు ఇప్పుడు రిలీజ్ చేశాడు. మళ్ళీ 'అవర్ ఫాల్ట్' అన్నాడు అప్పుడెప్పుడో మళ్ళీ రిలీజ్ చేశాడు. అసలుకి ఎన్ని సార్లు చూడాలిరా అనిపించింది. సరే మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. ఇట్స్ గుడ్, ఓకే. మెయిన్ థింగ్ ఏంట్రా అంటే అసలు మూవీలో స్టోరీ ఉందిరా అంటే మూవీలో స్టోరీ ఉండదు. లవ్ అంట, లస్ట్ అంట, బ్రేకప్ అంట, కొట్టుకుందామంట, సర్దామంట, ఇదే ఈ పత్తాపరమే ఉంటది మూవీలో. మన హీరోయిన్ కేమో మన హీరోతో ఎవరు మాట్లాడినా కోపం. అలాగే మన హీరోకి మన హీరోయిన్ తో ఎవరు మాట్లాడినా కోపం. దీని మీదే మూవీ సగం మొత్తం నడుస్తా ఉంటది. దీన్ని జలస్ అనాలో, కోపం అనాలో, లవ్ అనాలో ఏం అర్థం కావట్లే మామ. లిటరల్లీ మూవీ చూస్తుంటే మూవీలో ఏమైనా కొంచెమన్నా బాగుందా అంటే, మూవీలో అక్కడక్కడ కొన్ని కొన్ని రేసెస్ ఉంటాయి గైస్, కార్ రేసెస్. ఆ రేస్ అయితే కొంచెం పర్లేదు, ఓకే ఓకే లాగున్నాయి. మూవీలో ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకొని లవ్ అనేసి దాన్ని తిప్పి తిప్పి పిప్పి చేస్తా ఉంటాడు. చిన్నగా తిప్పడు, చిన్నగా ట్రాక్ చేయడు. లవ్ అనేసి ఏదో ఒక ఎమోషన్ పిండుతా ఉంటారు. అది ఏది కూడా మూవీలో ఎక్కడ వర్కౌట్ అవ్వదు నాకైతే. మూవీలో ఏంట్రా అంటే మన హీరో అండ్ మన హీరోయిన్ గొడవ పడతారు. దాని తర్వాత ఏంట్రా అంటే మళ్ళీ రొమాన్స్. మూవీలో చాలా వరకు ఇదే రిపీట్ అవుతా ఉంటది. మా గొడవ రొమాన్స్ అలా పోతానే ఉంటది మూవీ. మూవీలో స్టోరీ లేదు, ట్విస్ట్ లేదు, ఏం లేదు. రొటీన్ రొట్టేసుకొని తీస్తా ఉంటాడు మూవీని. ఏదో లాగ్ చేయటమే ఇంకా అదే పని వాడికి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. మూవీలో చాలా అంటే చాలా సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ మామ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా రిచ్ గా ఉంటది మూవీ మొత్తం. ఇంకా ఈ మూవీ చూడొచ్చా అంటే నాకైతే నచ్చలేదు. మేము బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్, మీకు నచ్చొచ్చామో మరి. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.